సజీవుడైన మన రక్షకుడైన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయములో ఆదికాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకున్నాను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ నోవాహు గారు దేవుని ద్వారా కృప పొందినవాడు. తన తరములో నిందారహితుడుగై దేవునితో కూడా నడిచినవాడు, నీతిపరుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యములో, హెబ్రీ 11:7లో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆదికాండము అనగా ధర్మశాస్త్రము లేని సమయము. ధర్మశాస్త్రము లేని సమయములో కేవలము విశ్వాసము ద్వారా నీతిమంతుడై, విశ్వాసము ద్వారా లోకము మీద ఆయన నేరస్థాపన చేసి, విశ్వాసము ద్వారా ఆయన దేవుని యొక్క హెచ్చరికను బట్టి ఓడను నిర్మించి, ఈ 7వ వచనంలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం చూస్తే బై ఫెయిత్ he built or he believed in the things that never happened. అంటే ఇప్పటి వరకు జరగనటువంటివి దేవుడు చెప్పినప్పుడు దాని యందు ఆయన విశ్వాసం ఉంచాడు. బై ఫెయిత్ he condemned the world అంటే సువార్త తీసుకొని వెళ్ళి దేవుని యొక్క హెచ్చరికను వారికి తెలియచేసి, దేవుని మాట వినకపోతే తీర్పు ఉంటుంది అని విశ్వాసము ద్వారా పరిచర్య చేయుట. తర్వాత బై ఫెయిత్ he was counted as righteous. దేవునికి స్తోత్రం. ఇది నోవాహు జీవితమును గూర్చినటువంటి విషయము. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క నిత్య ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయో. పాత నిబంధనలో అనగా ఆదికాండము 6వ అధ్యాయము 7, 8, 9 అధ్యాయాలు మరియు క్రొత్త నిబంధనలో నోవాహు గారి గూర్చి తాను జీవించిన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే, మానవుడు తన ఇచ్చ ఉన్నట్లు నడుచుకునేటటువంటి దినములు. తినుము, త్రాగుము, సుఖించుము, ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు. దేవుడు
ఎరగనటువంటి ప్రజలు, దేవుని మాటను వెర్రితనంగా చూసేటటువంటి ప్రజలు. అయ్యా, దేవుడు ఈ భూమి మీదికి తన తీర్పును తీర్చబోతున్నాడు. జలప్రళయము ద్వారా ఆయన చంపబోతున్నాడు. రండి, ఓడలోనికి రండి, రక్షణ ఓడలోనికి రండి అని ఆయన పిలుస్తున్నాడు. సువార్త చెప్తున్నాడు. రాకపోతే మీరు చనిపోతారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇతరులకు చెప్పక మునుపు ఆయన నమ్మెను. ఇది మొదటి పాఠం. ఆయన నమ్మెను. చూడండి, క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవుల యొక్క జీవితము విశ్వాసము మీద ఆధారపడి ఉన్నది. విశ్వాసము అంటే ఏమిటి? ఇదే మొదటి వచనంలో 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యము, వర్షము కనపడలేదు ఇంతవరకు, కానీ వస్తది అన్నటువంటి విషయము. మన కంటికి కనపడనటువంటి విషయాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అవి నిజము. కనపడలేదు అన్నంత మాత్రాన లేదు అని చెప్పుటకు వీలు లేదు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ విశ్వాసమును గురించి రాస్తూ, మొదటి పేతురు 1:8, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలముననగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడకపోయినను విశ్వసించుట, చూడకపోయినను ప్రేమించుట. హల్లెలూయా. చూడకపోయినను విశ్వసించుట, చూడకపోయినను ప్రేమించుట, చూడకపోయినను భయభక్తులు కలిగి ఉండుట. చూడండి, నోవాహు గారికి తాను విశ్వాసము ద్వారా దేవుని ద్వారా సాక్ష్యం పొంది, దేవుని ద్వారా ఇష్టుడై, నిత్య జీవానికి అర్హుడై, పునరుద్ధాన గుంపులో ఉన్నటువంటి వాడై ఉన్నటువంటి నోవాహు గారి జీవితము మనకు ప్రస్తుతము మాదిరికరము. విశ్వాసము, అదృశ్యమైనటువంటివి ఉన్నవి అనుటకు. ఎంతో మంది ప్రస్తుతము మానవునికున్నటువంటి, దేవుని విషయంలో మానవునికున్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, దేవుని విషయమందు మానవునికున్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, బుద్ధిపూర్వకముగా ఆలోచించుట. అది తప్పు కాదు. బుద్ధిపూర్వకముగా ఆలోచించుట, అనేక విషయములలో మనం ఆలోచించి తార్కికంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటాము. బాగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. అన్ని పరీక్షించి నిర్ణయం తీసుకుంటాము. అది తప్పు కాదు. కానీ దేవుని విషయములో, దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయంలో అది విశ్వాసమే. ఎందుకంటే మన దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. కనపడాలి, కనపడితేనే నేను నమ్ముతా అన్నటువంటిది అది వాక్యానుసారం అనేటువంటిది కాదు. ఒక్కొక్కసారి ప్రజల యొక్క స్థితిని గమనించి కొంతమంది కనపడేటటువంటి దేవుణ్ణి పెట్టేస్తారు ముందు. కనపడేటటువంటి దైవికమైనటువంటి వస్తువులను, రూపాలను మన ముందుకు తెచ్చిపెట్టి, ఇదిగో ఈయననే, ఇదిగో ఇదే, కనపడే, కంటికి కనపడేటటువంటి విషయాలను ముందుకు పెట్టు. పేతురు కాలంలో మొదటి ఆ సెంచరీలో విశ్వాసులు, క్రైస్తవులందరూ క్రీస్తును చూడకయే విశ్వసిస్తున్నారు. క్రీస్తును చూడకయే క్రీస్తును ప్రేమిస్తున్నారంట. అది ఎలాగూ కలుగుతుంది విశ్వాసం?
వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఏం వినాలి? 10వ అధ్యాయము రోమా పత్రికలో ఎంత అద్భుతమైనటువంటి 14వ వచనంలో, 10వ అధ్యాయము రోమా పత్రిక 14 నుండి చదువుతున్నాను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన దాన్ని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరో క్రీస్తును గురించి ప్రకటిస్తున్నారు, రకరకాలుగా ప్రకటిస్తున్నారు. ప్రత్యక్షంగా వచ్చి ప్రకటిస్తారు, పరోక్షంగా ప్రకటిస్తారు, మీడియా ద్వారా ప్రకటిస్తారు, లిటరేచర్ ద్వారా ప్రకటిస్తారు. క్రీస్తును గూర్చినటువంటి మాట ప్రకటించినప్పుడు విశ్వాసము కలుగును. అది దానికి ఉన్నటువంటి శక్తి కనపడదు. పరలోకం కనపడదు, నరకం కనపడదు, తీర్పు కనపడదు, దేవుడు చూస్తున్నాడన్నటువంటి విషయం మనకు కనపడదు. కానీ ఎప్పుడైతే క్రీస్తును గూర్చినటువంటి సువార్త ప్రకటింపబడుతుందో, వింటున్నటువంటి వారిలో పరిశుద్ధాత్మ ద్వారా, యేసు క్రీస్తు ద్వారా, అందుకనే ఇదే 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, ఆ విశ్వాసము కూడా మనది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12వ అధ్యాయము 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసమును పుట్టించువాడు యేసుక్రీస్తు. ఇది చూడండి, ఒక విద్యార్థి ఇంట్లో ఉన్నంత వరకు చాలా భయభక్తులు కలిగి ఉంటాడు. వాళ్ళ డాడీ మమ్మీ ఉంటారు. యవనస్తుడు బయట నుంచి స్నేహితుడు వస్తాడు, అరే బయటికి పోదాం రా అని బయటకు తీసుకుని వెళ్ళి, అరే మనము ఒక మూవీ చూడ్డానికి వెళ్దామని పోతాం. ఆ థియేటర్ కాడికి పోయిన వెంబడి ఈ అబ్బాయి, అమ్మో అక్కడ మా నాయన ఉన్నాడు, నిల్చున్నాడు, చూస్తున్నాడు అని అంటున్నాడు. అయితే ఫ్రెండ్స్ ఉండి, అరే అక్కడ ఎవరు లేరురా, మీ నాయన మీ ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడ లేదు అక్కడ ఉన్నాడు, నాకు కనపడుతున్నాడు, నాకెందుకు అక్కడే ఉన్నట్టు కనపడుతుంది, నేను రానమ్మో మా నాయన కొడతాడు. ఇంకా వాళ్ళ స్నేహితులు వీడు వినటట్లేడని సరే ఇంకొక ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు, ఇంకొక దూరంగా ఉన్నటువంటి థియేటర్. అక్కడ పోయిన తర్వాత కూడా, ఎందుకో నాకు భయంగా ఉంది, మా నాయన ఇక్కడనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, నేను రాను. సరే సిగరెట్ అన్న తాగురా, వద్దులే మూవీ వద్దులే, సిగరెట్ తాగు. అమ్మో మా నాయన అక్కడ ఉన్నట్టు కనపడుతుంది, ఎప్పుడు వస్తాడో ఏమో, ఇక్కడే కొంతసేపటికి ఈ స్నేహితులందరికీ వీడికి పిచ్చి పట్టింది. వెర్రితనంగా ప్రవర్తిస్తున్నాడు. మా కంటికి కనపడడం లేదు, ఇక్కడ ఎవ్వరు లేరని చెప్పినా గాని ఉన్నాడని భయపడుతున్నాడండి. అది విశ్వాసం గుర్తు. నేను విశ్వాసినా కాదా? ఎక్కడికి పోయినా నా యేసుక్రీస్తు నన్ను చూస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, యేసుక్రీస్తు నన్ను చూస్తున్నాడు. నా ప్రక్కన ఎవరున్నా యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఒక వ్యక్తి నేను చూచినప్పుడు నా ఆలోచన విధానము యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఇది బయటి వారికి వెర్రితనము, కానీ ఇది క్రైస్తవులకు విశ్వాసము ద్వారా, ఇట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడతారు.
5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ వచనం. 5వ అధ్యాయము 2 కొరింథీ 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. క్రీస్తుని నేను చూశాను బ్రతుకున్నప్పుడు. ఆయనతో పాటు మేము నడిచాం. మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయనను శరీర రీతిగా ఎరుగము. ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. We don't want to know Jesus in physical form. ఫిజికల్ ఫామ్ అయితే దాంట్లో ఉన్న లోపాలు ఏంటి తెలుసా అండి? ఒక్కటే ప్రాంతంలో ఉంటాడు. ఒకటే శరీరంలో ఉంటాడు. ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఉండడానికి రాదు యేసుక్రీస్తు. యేసు ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఉండడానికి రాదు. అది ఫిజికల్ ఫామ్. కానీ ఇప్పుడు మేము అలాగు ఎరుగము. ఇప్పుడు ఆయన కనపడడం లేదు. యేసుక్రీస్తు కనపడడం లేదు. ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. నోవాహు గారు దేవుని యొక్క హెచ్చరికను విశ్వాసము ద్వారా నమ్మెను. అయ్యా ఇదిగో జలప్రళయం రాబోతుంది, నువ్వు ఓడగట్టుకో, జలప్రళయం రాబోతుంది అని చెప్పినప్పుడు అప్పటి వరకు అసలు వర్షం అనే సంగతే తెలీదు మనుషులకు. ఎప్పుడూ జరగనటువంటి విషయము, ఎన్నడూ చూడనటువంటి విషయాన్ని నమ్మాలంటే చాలా కష్టము. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తును గూర్చినటువంటి వార్త ప్రకటిస్తుండగా అది ఆ కార్యం జరుగుతుంది. ఎట్లా జరుగుతుందో, ఎట్లా వస్తుందో, ఎవరికి ఏ ఏ పద్ధతిలో విశ్వాసం కలుగుతుందో మనకు తెలియదు. నో. ఒక 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 రూల్ పెట్టి, ఒక పద్ధతిని పెట్టి, ఈ పద్ధతిని మీరు పాటిస్తే మీకు విశ్వాసం వస్తది. ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఏ కారణమును బట్టి విశ్వాసం కలుగుతుందో మనకు తెలీదు. అది లోపల ఉండిపోతుంది. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నాతో మాట్లాడతాడు. ఆయన నాతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుట ప్రజలకు వెర్రితనం. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటి రుజువేంటి? రుజువేంటి? ఎట్లా చూపించాలి అవతల వ్యక్తికి? ఓడగట్టి చూపించాలా? ఓడ కట్టి చూపించాలా? జల ప్రళయము వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. విశ్వాసమును బట్టి దేవుని యొక్క హెచ్చరికను అనుసరించినటువంటి వ్యక్తి. How often I hear the word of God? How often I take the commandments of the Lord? How often I take the exhortations of the Lord? ఎన్నిసార్లు దేవుని యొక్క హెచ్చరిక నేను పొందుకుంటున్నాను? హెచ్చరిక వస్తుంది, కానీ ఒబే అవుతున్నానా? ఓడగట్టుకుంటున్నానా? నోవాహు గారి యొక్క విశ్వాసమునకు విధేయత చూపించుటలో, నోవాహు గారు భయభక్తులు కలిగి ఉండుటలో, నో అదర్ ఎక్స్టర్నల్ ట్రెడిషన్స్ అంటే భౌతికమైన బాహ్య సంబంధమైనటువంటి భక్తి కార్యక్రమాలు నోవాహు గారికి విశ్వాసమును కలిగించలేదు. భక్తి కార్యక్రమాలు నోవాహు గారి యొక్క విధేయతను పుట్టించలేవు. ఆ భక్తి కార్యక్రమాల ద్వారా ఒక సాక్ష్యము, అంటే ఒక వ్యక్తి నోవాహు గారు మన సంఘంలో ఉన్నాడు అనుకోండి, మనం మన సంఘంలో పిలుస్తాం, సాక్ష్యం చెప్పండి నోవాహు గారు అంటాం.
అంటే ఇప్పుడు ఒక భక్తి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ తన సాక్ష్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు సాక్ష్యము? విశ్వాసం గురించి చెప్తున్నాడు. ఏమి లేదు సార్ నాకు. మీకున్నట్టు చర్చ్ లేదు, మీకున్నట్టు పాటలు లేవు, వాయిద్యాలు లేవు, పాస్టర్ గారు లేరు, మీకున్నట్టు బైబిల్ లేదు, మీకున్నట్టు ప్రభు బల్ల లేదు, బాప్తిస్మం లేదు. కేవలము విశ్వాసము. కనపడని దాని యేసుక్రీస్తు యందు విశ్వాసము. ఆయన సాక్ష్యం చెప్పడానికి, అట్టి సాక్ష్యాలు వినడానికి ఇప్పుడు మనం చేసేది కూడా భక్తి కార్యక్రమమే. ప్రతిరోజు ఉదయము జూమ్‌లో మనము కూడుకుందాము, ప్రార్థన చేసుకుందాము, వాక్యం విందాం. ఇదొక భక్తి కార్యక్రమము. మళ్ళా మనం అక్కడికి పోవలసిందే. కేవలము నేను ప్రతిరోజు బోధించుట వలన నాకేం రాదు. కేవలము ప్రతిరోజు మీరు వినట వలన మీకు కూడా ఏం రాదు. దిస్ యాక్ట్ విల్ నాట్ హెల్ప్ అట్ ఆల్. ఇంకా ఏదన్నా గాని. వీటి ద్వారా మనము వాక్యము విన్నప్పుడు దాని వైపుకు ఇవి నడిపించాలి. హల్లెలూయా. దేర్ ఇస్ నో స్పిరిచువల్ ఎసెన్స్ ఇన్ ట్రెడిషన్స్ ఇట్సెల్ఫ్. ఈ భక్తి కార్యక్రమాలలో దైవ దైవాన్ దైవ సారము లేదు. విశ్వాసం వాటిలో లేదు. ఇవి విశ్వాసమునకు నడిపిస్తాయి. మనకు ఇంకా చాలా ధన్యులము. మనం ఎంత ధన్యులమంటే, ఏమి లేనటువంటి నోవాహు గారు విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఏమి లేవు. పాస్టర్ గారు లేరు. రోజు బోధించేవారు లేరు కదండి. మనకెన్ని వనరులున్నాయి ఆత్మీయంగా ఎదగడానికి. ఐ ఫీల్ ఇన్ వన్ యాంగిల్ దట్ దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ కర్బింగ్ అవర్ ట్రూ ఫెయిత్ ఇన్ గాడ్. These are the traditions that have become stumbling block for us to trust in the Lord who is living now. ఈ బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు మనము క్రీస్తులో ఎదగకుండా చేస్తున్నాయేమో అని ఒక కోణంలో నాకు అనుమానం ఉన్నదే ఉన్నది. ఎందుకంటే అట్లా బోధిస్తున్నారు. ఆదివారం వస్తే చాలు అన్నట్టు. నువ్వు బైబిల్ చదివితే చాలు. చదవడంలో, గుర్తు పెట్టుకోవడంలో, రకరకాల బైబిల్ గేమ్స్‌లో చేయడం ద్వారా సీ హూ ఆర్ ఎవరు ఎవరిని మనం అభినందిస్తాం చెప్పండి? మా అమ్మాయి బైబిల్‌లో 66 పుస్తకాల పేర్లు చెప్పింది. లేకపోతే బైబిల్‌లో ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా మా అమ్మాయికి చెప్పేస్తది గడగడ గడగ అంటే, మా అమ్మాయిని పిలిచి మీరు ప్రైజ్‌లు ఇచ్చిరి. ఈ కార్యాన్ని తీసుకొనొచ్చి వాక్యపు వెలుగులో పెడితే దీనికి ఎన్ని మార్కులు వస్తాయంటే 0 మార్కులు వస్తాయి. ఆ 0 మార్కులు వచ్చేదానికి మనము ప్రైజ్‌లు ఇస్తాం. తప్పు కాదు. సీ యూ బిగిన్ విత్ సచ్ థింగ్స్ బట్ ఇట్ షుడ్ రీచ్. ఇది ఎక్కడికి దారి తీయాలి? క్రీస్తునందు విశ్వాసమునకు దారి తీసే ప్రతి కార్యక్రమము మనకు అవసరమే. క్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతిమంతులవుతారు అన్నటువంటిది మనకు ఎండ్ పాయింట్. నువ్వు దశమ భాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, ప్రత్యేక కానుకలు ఇచ్చినా, బోధించినా, పాట పాడినా, all the things should lead to faith in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటకు ఇవన్నీ కూడా దారి తీయాలి. బాప్తిస్మము అంటే ఎంత అది ఒక పెద్ద కార్యక్రమం మాత్రం మనం చేస్తాం కదండి. రీసెంట్‌గా మా పిల్లలకు కూడా బాప్తిసం తీసుకున్నాం. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ బాప్టిజం ట్రూలీ స్పీకింగ్. నాకు ఆ బాప్తిజం మీద సంతోషము లేదు.
బికాస్ వాళ్ళు ఇంకా యేసుక్రీస్తు ఉన్నాడు, చూస్తున్నాడు, నేను ఎక్కడ పోయినా ఉంటాడు అనేది నాకు కనబడినప్పుడు నాకు సంతోషం. నాకు సంతోషం. బాప్తిజమము ఆ ఆ కార్యక్రమంలో ఏం లేదు. ఎంతమందికి బాప్తిస్మం ఉంది పాత నిబంధనలో? కానీ ఎంతమంది నీతిమంతులున్నారు పాత నిబంధనలో? బాప్తిస్మము ఇతరులకు సాక్ష్యంగా ఉండడానికి ఒక గుర్తు గాని, ఒక వ్యక్తిని క్రీస్తునందు విశ్వాసముంచుటకు అది పనికిరాదు. అదేదో ఇట్స్ ఎ రిచువల్ మాదిరి చేస్తే దానిలో ఏ శక్తి, దానిలో ఏ విలువైనటువంటిది మనకు కనపడదు. బట్ వి హావ్ క్రియేటెడ్ baptism in such a way that this is something divine, this is something great అని మనం క్రియేట్ చేసి రండి బాప్తిసం తీసుకోండి, బాప్తిసం తీసుకోండి. ఇట్ హాస్ బికమ్ ఎ ట్రెడిషన్ ఇన్ సమ్ చర్చెస్ దట్ ప్రతి నెల 2వ శనివారము మా చర్చిలో బాప్తిస్మాలు జరుగుతాయి. మీకు ఎవరికైనా ఇష్టమైతే మీ పేర్లు ఇయ్యండి, వచ్చి బాప్తిస్మాలు తీసుకోండి. నో, దట్స్ నాట్ బిబ్లికల్ అట్ ఆల్. అది వాక్యానుసారమైనటువంటిది కాదు, కాదు, కాదు. అది చేయుట ద్వారా అనేక ప్రజలను దేవునికి దూరంగా చేస్తున్నాం. నో, యూ కెనాట్ డూ దట్. ఎవరి సంఘము ఏం కదండి. ఐ డోంట్ నో. నోవాహు గారు తాను తన కుటుంబం రక్షణ పొందారు విశ్వాసమును బట్టి, దానికి తగిన విధేయతను బట్టి. రెండండి, నాట్ ఓన్లీ విశ్వాసం. నీకు విశ్వాసం ఉంది అని రుజువు చేయడానికి విధేయతనే పనికొస్తుంది. విధేయత లేకపోతే విశ్వాసము మృతము. ఇప్పుడు ఆ అబ్బాయి మన ఆయన ఉన్నాడు ఉన్నాడు అక్కడ చూస్తున్నాడు అని అట్లనే సినిమా హాల్లోకి పోతాడా? ఉన్నాడు అన్నటువంటిది అయితే చెప్పిండు, కానీ సినిమా హాల్లోకి పోయిండు. ఈ రెండు మ్యాచ్ కాలేదు. ఉన్నాడు కాబట్టి నేను పోను, ఉన్నాడు ఇక్కడ చూస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ నేను ఈ సమయంలో అందరూ కొట్లాడుకుంటున్నారు, చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, నోరుని అదుపులో పెట్టుకోవాలని ఎవరు అనుకుంటారో వారికి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉన్నట్టు. అన్ని పరిస్థితులు మనము చాలా మనం కాదు, ఇట్ హాస్ బికమ్ టు ద క్రిస్టియన్ సొసైటీ వేర్ మనకు తెలియకుండానే ప్రజలను ట్రెడిషన్స్కి అంటుకట్టేశారు, కట్టి ముడిగట్టేశారు. బంధకాలం జైలు వేసినట్టు, బేడీలు వేసినట్టు ఈ ట్రెడిషన్స్కి కట్టేశారు. మనల్ని కట్టేసి మనల్కి ఏం చెప్తున్నారంటే, మీ అంత భక్తి పరులు లేరు, ఇది చాలా బాగుంది భక్తి, ఈ భక్తి చాలా బాగుంది, అంత అద్భుతం. వీఆర్ మెజరింగ్ అవర్ స్పిరిచువాలిటీ విత్ ద ఫిజికల్ నంబర్. ఎంత గుంపు ఎక్కువ ఉంటే అంత ఉజ్జీవం అనుకునేటటువంటి వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలో మనం ఉన్నాము. యేసుక్రీస్తుకే జనాలు లేరు. అనేకులు వెంబడించిరి. ఎప్పుడైతే సత్య సువార్త ప్రకటించిండ్రో అనేకులు మళ్ళీ వెనక్కిపోయారు. అద్భుతము చేసినప్పుడు ఎక్కువ మంది, భోజనం పెట్టినప్పుడు ఎక్కువ మంది, కానీ సత్యం ప్రకటించినప్పుడు 12 మంది. పరిశుద్ధాత్మ దేవుడు కనపడనటువంటి విషయాల యందు మనకు నమ్మికను పుట్టించి, విశ్వాసమును పుట్టించి, దానికి తగిన విధేయత చూపించడానికి సహాయం చేయనుగాక. జీవం గల దేవా, వాక్యమైన దేవా, ప్రభా, మాకు ముందుగా వెళ్ళినటువంటి అనేక మంది భక్తులు, నీతిపరులు, విశ్వాసులు, విశ్వాస వీరులు, వారి మీద నాయన నువ్వు చూపించిన కృప, వారి మీద నువ్వు కుమ్మరించిన ఆత్మ తండ్రి మా అందరి మీద నాయన కుమ్మరింప చేయమని
దానికి తగినట్టుగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, సహాయము, సహవాసము మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.